భారతదేశంలో చదువులు టాపర్స్కి మాత్రమే కాదు, డల్లర్స్ కూడా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాలి. టాపర్సే కాదు, డల్లర్స్ కూడా రేపు మంచి వ్యక్తి కావాలి. ఎందుకంటే భారతదేశంలో కార్పొరేట్ స్కూలు ఉన్నతమైన చదువులు వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఎవరికి ఇస్తలేదు. ఎందుకంటే మనం ఇంకా డల్గా ఉంటాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, చిన్న పాప, ఆమె మీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. ఇంకా మిగతా మెంబర్స్ ఇక్కడ దగ్గర ఒక 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ ఒక ఆమె చెప్తే మీరు ఇక ఏం చెప్పాలా? ప్రతి ఒక్కరు చెప్పాలి. స్కూల్ అంటే పార్టీ మెంబర్స్ అంటే పార్టీ మెంబర్స్ కూడా మాట్లాడాలి. పార్టీ మెంబర్స్ అంటే పార్టీ మెంబర్స్ కూడా తక్కువ ఎక్కువ మార్కులు వచ్చిన ఒకే విధంగా మాట్లాడే పద్ధతి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు జ్ఞానమైన విద్య వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఐడియాస్తో చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. సార్ మీకు చెప్తుంటే రోజు, కానీ మీరు భయం పోవాలి. భయం పోయినప్పుడే మీరు మంచి విద్యార్థులు అవ్వగలరు, మంచి టీచర్స్ అవ్వగలరు, మంచి ప్రొఫెసర్స్ అవ్వగలరు, మంచి ఆఫీసర్ అవ్వగలరు. ఎవరికైనా భయపడుతుంటే అందరికి మరి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాప ఉంది, ఎవరు వచ్చినా రేపు మాట్లాడదు. కలెక్టర్ ఇక్కడ వచ్చి కూడా రేపు మాట్లాడుతుంది. మీరు మరి ఆమె గురించి అదే మీ గురించి అడుగుతున్నాయి ఈరోజు. ఇంకేమి తప్ప ఇంకెవరు లేదా చెప్పేవాళ్ళు. భయం వదిలేసి ఇక్కడ వస్తే మీరు రేపు పని చేయిస్తారు. మీరు మా ముందే భయపడితే రేపు ఏం చేయలేరు. జస్ట్ పాస్ మాత్రమే అవుతారు. ముందుకు వచ్చి మాట్లాడండి. ఇంకెవరైనా ఒక్క స్కూల్లో ఒక్కనే మాట్లాడితే మిగతా మెంబర్స్ ఎందుకు మరి స్కూల్లో? అందరూ సమానంగా మాట్లాడాలి. ఇంకెవరున్నా చెప్పండి మాట్లాడడానికి. సార్ సుధాకర్ సార్ మేము ఎప్పటికే సార్ కాదు, మీ అందరికీ సారే. ఈమెకి ఏం చెప్తారో మీకు అదే చెప్తున్నారు. మీరు ఇక్కడ మాట్లాడాలి, లేకపోతే మీరు వెనకపోతారు. చదువులో కాదు, వ్యక్తిగత మీరు వెనకపోతారు.